రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఎన్పీ రైతుబడి యూట్యూబ్ ఛానల్. నా పేరు నవీన్ అండి. మిరప పంటలో ఇప్పుడు మనం 6వ డోసు పిచికారీ చేసే దశలో ఉన్నామండి. ఇప్పుడు 6వ డోసు కంటే ముందు 4వ డోసు 5వ డోసు ఏం పిచికారీ చేసినాం, మనం ఎంతవరకు కంట్రోల్ చేసినాం అనేది మీకు వీడియోలో చూపించడం జరిగిందండి. ఒకసారి 4వ డోసులో మనం ఒమైట్ డిసైడ్ కలిపి పిచికారీ చేసుకోవడం జరిగిందండి, ధనుక వారిది. అందులో ఒమైట్ కాంబినేషన్ వచ్చేసి ప్రాపర్గేట్ 57% ఈసీ రూపంలో ఉంటుంది. డిసైడ్లో ఎటోప్రెన్పాక్ 6%, విత్ డైఫెన్థ్రాన్ 25% డబ్ల్యూజీ రూపంలో ఉంటుందండి. ఈ 4వ డోసు పిచికారీ చేసినప్పుడు చాలా వరకు 90% మనకు నల్లి బెడద కానీ, తామర పురుగుల బెడద కానీ, పురుగు బెడద కానీ అన్నీ క్లియర్ అయిపోయినాయండి. ఇప్పుడు 5వ డోసుగా పిచికారీగా మనం ఏం వాడినామంటే నగాటా వాడడం జరిగిందండి, టాటా వాడిది. అందులో కాంబినేషన్ వచ్చేసి ఇథియాన్ 40%, విత్ సైబర్మెథ్రిన్ 5% ఈసీ రూపంలో ఉంటుందండి. ఇది చాలా బాగా పనిచేసిందండి. 4వ డోసు 5వ డోసు మనం పిచికారీ చేసినప్పుడు మనకు మిరప పంట అనేది బాగా షైనింగ్గా, ఆకుముడత కానీ, ప్రతి ఒక్కటి తెల్లదోమ కానీ, తామర పురుగు బెడద కానీ, ఈ నల్లి బెడద కానీ ఏది లేకుండా 100% మనం నివారించడం జరిగిందండి. ఈ విధంగా నివారణ చర్యలు తీసుకొని మీరు వీడియోలో గమనించవచ్చండి. ఈ డోసులు చేయకముందుకు ఎట్లా ఉంది, డోసులు పిచికారీ చేసినాక ఎట్లా ఉంది అనేది డోసుకి మీరు ప్రతి డోసుకి వీడియో పెట్టడం జరుగుతుంది, మీరు గమనించవచ్చండి. ఇప్పుడు మిరప పంటలో మీరు వీడియోలో గమనించిన విధంగా నల్లి బెడద కానీ, తామర పురుగుల బెడద కానీ, తెల్లదోమ బెడద కానీ, పురుగు బెడద కానీ ఏది లేదండి. కాబట్టి గ్రోతింగ్ కోసం 6వ డోసుగా షణ్ముఖ అగ్రిటెక్ వాళ్ళది సేవేర్ వాడడం జరుగుతుందండి. ఇది 1.5 ml 1 లీటర్ చొప్పున మనకు పంటపై పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఈ టైంలో మనకు ఎలాంటి బెడద లేదు కాబట్టి, అంటే తెల్లదోమ కానీ, నల్లి కానీ, తామర పురుగు కానీ, పురుగు బెడద కానీ లేదు కాబట్టి మనకు ఏమైనా గ్రోతింగ్ ఒకటి బుట్టాకారంలో మంచి సైడ్ బ్రాంచ్లు రావడం మనం చూసుకోవాలండి. కాబట్టి సేవేర్ వాడడం జరుగుతుంది. దీనివల్ల గ్రోతింగ్ కానీ, బుట్టాకారం రావడానికి కానీ, పూత కాత కానీ ఎక్సలెంట్గా పనిచేస్తుందండి. ఈ సేవేర్ పిచికారీ చేసిన తర్వాత పంట అనేది గ్రోతింగ్ కానీ, బుట్టాకారంలో రావడం కానీ, సైడ్ బ్రాంచ్లు కానీ ఏ విధంగా వచ్చాయని నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తోటి రైతులకు షేర్ చేయండి. నమస్కారం అండి.